ఎక్స్క్యూజ్ మీ. హలో. చెప్పండి. రాగిని. ఐ యామ్ న్యూ రిక్రూట్. ఇట్ ఈస్ ఫస్ట్ డే. జై హింద్ సార్. జై హింద్ సార్. సార్ న్యూ జాయినింగ్. హలో సార్. నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడైనా చూశానా? నన్నా? లేదా, నా ఇల్యూషన్ అనుకుంటా. ఎందుకంటే నీ ఫేస్ ఆ పాత డెడ్ విక్టిమ్ ఒకేలా ఉంది. తన పేరు రాగిణి. రాగిణియా? సార్ నా పేరు కూడా రాగిణి. సార్ మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి అడగచ్చా? సార్ ఈ కేసులో ఏముందని మీకు ఆ డెడ్ విక్టిమ్ గుర్తొచ్చింది? ఇంతకీ ఈ కేసు ఏమైంది సార్? ఈ రాగిణి ఎవరు? నా పేరు రాగిణి. రాగిణి మాత్రమే. నువ్వు వింటున్నావు కదా? వింటున్నావు కదా? ఈ తాడులాగే నా జీవితంలో కూడా చాలా చిక్కులున్నాయి. మనం మన టాలెంట్ పైన నమ్మకం పెట్టి పైకి ఎదగాలని అనుకున్నప్పుడు అమ్మా నేను అన్నం ఉండేశాను. మీరు నాన్నకి సాయంకాలం ఇవ్వాల్సిన మందులు ఇచ్చేయండి, లేకపోతే ఆయన మర్చిపోతారు. ఇంకా నాన్న ప్లీజ్ మీరు ఈ బీడి తాగకండి, లేదంటే మీ లంగ్స్ లో మళ్ళీ నీళ్లు నిండిపోతాయి. తెలుసమ్మా, నా రోగం వల్ల నీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. నేను నా కూతురు సంపాదన తిని తిని లావ్ అవుతూ ఉన్నాను. ఇంత టెన్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు నా నోట్లోకి బీడీ వెళ్తుందో నాకు తెలీదు. మీరు ఎందుకని ఇలా ఆలోచిస్తున్నారు నాన్న? మీరు మీ ఆరోగ్యాన్ని మాత్రం చూసుకోండి. ఇంకో విషయం, ఒకవేళ మీరు ఇంకోసారి బీడి తాగితే నిజంగానే మీతో నేను మాట్లాడను. అరే లేదు లేదు నాన్న, అలా నువ్వు చెయ్యకు. ఇక మీదట నేను కాల్చను. అరే పిచ్చిదానా, నా ఆరోగ్యం నయమయ్యి నేను కొత్త ఉద్యోగానికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నన్ను కూడా నా బాధ్యతని చేయనివ్వండి నాన్న. మీరు మీ జీవితం అంతా బాగా కష్టపడి మమ్మల్ని చదివించి పెద్దవాళ్ళని చేశారు. లేదంటే మన సొసైటీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కూడా వెళ్ళనివ్వరు. అందుకే మన ఏరియాలో అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఎన్ని రోజులు మనం గుడిసెలో ఉన్నాం, ఈరోజు నీ వల్ల ఇంత మంచి గొప్ప ఇంట్లో ఉన్నాం. అమ్మా, ఇంటిని మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి. పైన ఇంకొక ఫ్లోర్ కట్టాలి. ఇంటిని ఇంకా పెద్ద చేయాలి. అరే నాన్న, ఇంకా ఎన్ని ఫ్లోర్స్ కడతావు? నాన్న, ఇంట్లో ఫ్లోర్స్ కట్టడం పెద్ద విషయం కాదు. ఇది మన సెల్ఫ్ రెస్పెక్ట్ సమస్య. ఇన్ని రోజులు తల వంచుకుని జీవించాం. ఇప్పుడు తల ఎత్తుకునే అవకాశం దొరికింది. అందువల్ల ఇది మనం చేయాల్సిందే. అమ్మా, అమ్మా ఒక కప్పు టీ ఇవ్వు ప్లీజ్. మీ చెల్లి అందరికీ వంట చేసి మరీ ఆఫీస్కి వెళ్ళింది. నువ్వు నీకోసం టీ పెట్టుకోలేవా? నన్ను తనతో కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయడానికి కూడా నీకు అర్హత లేదులే. నువ్వు తనలాగా కొంచెం నడుచుకున్నా కూడా నేను కాశీకి వెళ్ళిపోతాను. ఈ రోజు నువ్వు బస్ మిస్ అవుతావు అనుకున్నా. ఈ రోజు బస్ మిస్ చేసుంటే బాస్ నన్ను చంపేస్తాడు. ఈ రోజు చాలా పెద్ద ప్రెజెంటేషన్ ఉంది. ఈ తాడు ఎందుకు ఇలా కట్టుకున్నావు? ఇదా? ఇది ఊరికే కట్టుకున్నాను. నువ్వు నాకు హారర్ క్లిప్స్ పంపిస్తున్నావు కదా, కలలో దయ్యాలొస్తున్నాయి, అందుకే ఇది కట్టుకున్నాను. నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతున్నావా? నవ్వకు, పద బస్సు వచ్చేసింది. సరే, నీ కలలో దయ్యం వస్తుంది కదా, అది చూడడానికి ఎలా ఉంటుంది? నీకేమైనా పిచ్చా? సరే అది వదులు. బాగా విను. నేను ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను కదా, దాన్ని ఒకసారి విని నీ ఫీడ్బ్యాక్ ఇవ్వు.
ఎంత ధైర్యం రా నీకు? ఏయ్ నువ్వెందుకు నన్ను కొట్టావు చెప్పు. ఎందుకు అలా టచ్ చేసావు? ఏదో తెలియకుండా చేయి నువ్వు తగులుంటుంది. నిన్న కూడా ఇదే చేసావు, నేను ఇగ్నోర్ చేశాను. ఏయ్ నోటుకొచ్చినట్టు అన్నయ్య, వీడు నిన్న కూడా ఇలాగే చేశాడు. అరే నువ్వు ఆగు. వీడు నిన్న కూడా ఇలాగే చేశాడు అన్నయ్య. చెప్పేదే నిన్ను కూడా ఇలాగే చేశాడు. చేయలేదు. ఫోన్లే వదిలే రాగిని, వాడి మీద ఫోకస్ చేయకు. నీ ప్రెజెంటేషన్ మీద శ్రద్ధ పెట్టు. నీకు ఒకే ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నా. నీ వల్ల ఇంగ్లీష్లో ఎంత మాట్లాడగలవో అది మాట్లాడు, అంతేగాని నీ టాలెంట్లో ఏ లోపం లేదు. ముందు నా ఇంగ్లీష్ కూడా నా కళలా విరిగిపోయి కష్టంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ అయితే వచ్చేసింది. కళలు మాత్రం రిపేర్ అవడం బాకీ ఉంది. మీరు మీ నాన్నని పేదరికంలో కష్టంలో కష్టపడేది చూసిన తర్వాత మీరు అందరికన్నా ముందున్నా కూడా లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళదు. అదే చెప్తారు కదా, విధి మనకి తోడుగా ఉన్నా లేకపోయినా మన టాలెంట్ ఎప్పుడు మనకి తోడుగానే ఉంటుంది. హాయ్. హాయ్. నీ దెయ్యం చాలా లక్కీ అనుకుంటా. అది నీ కలలోకి వచ్చింది, నీకు వెంటనే ఇంక్రిమెంట్ వచ్చింది. ఇంక్రిమెంట్? నీ శాలరీని 25% ఇంక్రిమెంట్ చేయమని అప్రూవల్ దొరికింది. ఏంటి? ఈ మధ్య రాగిని పైన బాస్కి బాగా అభిమానం ఎక్కువవుతోంది. కానీ రాగిని డిజర్వ్స్ దిస్. అయితే నేను కూడా డిజర్వింగే, కానీ నేను బాస్ని సంతోష పెట్టలేను అని చెప్పాను. అందుకే ఇప్పుడు ఆయనకి రాగిని దొరికింది. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ బాస్ గురించి నీకు తెలీదా? ఇప్పుడంతా రాగినితోనే పడుకుంటున్నాడు. మేడం, మీరు అది న్యూ బయోమెట్రిక్ ఎంట్రీ ఫామ్ ఫిల్ చేశారా? పవన్ గారు చేసేసాను. తీసుకోండి. అరే మేడం, ఇందులో సర్నేమే లేదే. నాకు సర్నేమ్ లేదు పవన్ గారు. సర్నేమ్ అందరికీ ఉంటుంది. ఎవరు పైనుంచి పుట్టుకొచ్చారు, అందరూ వాళ్ళ నాన్న తాత కులం నుంచి వస్తారు. సరే, ఇంతకీ మీ కులం ఏంటి మేడం? పవన్ గారు అనవసరమైన మాటలు మాట్లాడకండి, వెళ్ళి మీ పని చూసుకోండి. మేడం, మీ ఫామ్ని కాస్త ఇస్తారా? అసలు ఎందుకు తను అలా అరుస్తోంది? ఎందుకు ఇలాంటి వాళ్ళతో మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు పవన్ గారు? అంటే ఈ రాగిని మీ కులం కన్నా తక్కువ జాతికి చెందింది, కానీ ఇప్పుడు మీకు అది బాస్ అయిపోయింది. ఇలా నీచమైన మనుషులకి సేవ చేయాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. రాగిని, నువ్వు అందరి ముందు నన్ను తిట్టావు కదా, ఇప్పుడు చూడు, నేను నీకు ఎంగిల్ని తినిపిస్తాను, ఎంగిల్ని తాగిస్తాను. సారీ అన్నా, కొంచెం లేట్ అవుతుంది. కానీ నేను రాకముందే వాళ్ళెవరిని పంపించకండి. ఎంతైనా మావాడి ఫంక్షన్ కదా, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, నేను వస్తున్నా, దారిలోనే ఉన్నా. అరే అంకుల్, కొంచెం స్పీడ్గా వెళ్ళండి. బాబు, ఈ రోడ్డు పైన స్పీడ్ లిమిట్ గంటకి 50 కిలోమీటర్లు. కొంచెం రూల్స్ మీరితే ఏమవుతుందన్నా? నాకు కూడా ఇక్కడ లేట్ అవుతుంది. రూలే, ఎందుకు వాడిని కష్టపెడుతున్నావు? పర్వాలేదులేండి, రోజు బండి నడుపుతాను కదా, ఇలాంటి వాళ్ళని చాలా మంది చూస్తాను. ఇదంతా నాకు అలవాటైపోయిందండి. టాక్సీ ఎప్పటి నుంచి నడుపుతున్నారు? చాలా సంవత్సరాల నుంచి నడుపుతానండి. రోజుకి 18-20 గంటలు నడుపుతాను. అంకుల్, వయసు మీద పడుతుంది. ఇన్ని గంటలు పనిచేస్తే తొందరగా పైకి వెళ్ళిపోతారు. నేను పని చేయకపోతే ఇంటి అవసరాలు ఎలా తీరుస్తాను? ఇంకా పైకి వెళ్ళడం గురించి మాట్లాడితే అందరూ ఒకరోజు వెళ్లాల్సిందేకా. రాగిని ఫోన్ తీయడం లేదండి. 10 గంటలవుతోంది. ఎక్కడికి వెళ్ళింది? తన ఆఫీసుకు ఫోన్ చేయి. ఆఫీస్ నంబర్ గీతాంజలి దగ్గరే ఉంటుంది. బాయ్. హలో, రాగిని నీతో పాటు ఉందా? తనెందుకు నాతో ఉంటుంది? ఆఫీస్ నుంచి ఇంకా తను ఇంటికి రాలేదే. ఒక్కసారి వాళ్ళ ఆఫీస్కి నువ్వు ఫోన్ చేసి అడగచ్చు కదా. సరే. తన ఆఫీసులో కూడా ఎవరు ఫోన్ తీయడం లేదమ్మా. ఆఫీస్ క్లోజ్ చేసి ఉంటారు. పోనీ ఒక పని చేయి,
తనతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు. మీరిద్దరూ ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుంది, వచ్చేస్తుంది. అసలు ఇదేం వాగుతోంది? నేను వాగడం లేదు నాన్న. మీ ఇద్దరు చేసిన తప్పు వల్లే ఇలా జరుగుతోంది. తనకి 27 ఏళ్ళు అయిపోయింది, కానీ తన పెళ్లి గురించి మీరిద్దరూ ఇంకా ఆలోచించలేదు. తన అవసరాలకి బయట ఎక్కడైనా ఏం నోరే అది? నీ ఎదురుగా నీ తండ్రి ఉన్నాడని కూడా నువ్వు ఆలోచించడం లేదు. తనతో మనం ఏం మాట్లాడలేం. నువ్వు చిన్న కూతురు గురించి ఆలోచించు. తనని వెతకడానికి నేను వెళ్తాను. అరే, మీరెక్కడికి వెళ్తున్నారండి? అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. మీరు ఆగండి, నేను వెళ్తాను, మీరుండండి. అను, అమ్మాయి ఇంటికి రాలేదు. ఇంట్లోనే ఇలా ఊరికే కూర్చొని ఉండలేను. నువ్వు తప్పుకో. ఆగండి. నాన్న, ఐఎమ్ సారీ. నేను అలా మాట్లాడుండకూడదు. పదండి, నేను కూడా మీతో వస్తాను. సార్, ఇది ఆత్మహత్య అనుకుంటా. ఆత్మహత్య చేసుకోదు నా కూతురు. ఏడవకండి. నిన్న రాత్రి వీళ్ళకి అన్నిటినీ మేము చెప్పాం, కానీ వీళ్ళు ఏమీ చేయలేదు. ఈయన కేర్లెస్ వల్లే సార్ నా చెల్లెకి ఇలా జరిగింది. మీరు వెనకెళ్ళండి. మిర్దాస్ రోడ్ నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిన్న రాత్రి కనిపించకుండా పోయిన ఒక అమ్మాయి శవంగా ఈ రోజు ఉదయం మిర్దాస్పూర్ రోడ్ లో ఒక చెట్టుకి వేలాడదీసింది. రిపోర్ట్స్ ప్రకారం విక్టిమ్స్ ఫ్యామిలీ సంఘటన జరిగే ముందు రోజే ఆ అమ్మాయి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది మర్డరా లేక సూసైడా? మీరు రాగిని సూసైడ్ చేసుకోలేదు, ఎవరైనా హత్య చేశారనుకుంటున్నారా? అదే నిజం సార్. నా కూతురు ఎప్పుడు ఏ సమస్య ముందు లొంగిపోయిందే లేదు సార్. ఈ హత్య ఎవరు చేసుంటారు? తెలియలేదు సార్. మా మీద ఎవరు దృష్టి పడిందో తెలియట్లేదు దృష్టి అంటారా? సార్, మేము చాలా పేదవాళ్ళం సార్. 3 ఏళ్ల క్రితం రాగినికి ఇక్కడ ఉద్యోగం దొరికింది. 1 సంవత్సరం క్రితం కష్టపడి ఈ ఇంటిని తను లోన్ తీసుకొని కట్టింది. మీరే చూడండి, కళలన్నీ కూడా ఇప్పుడు నాశనం అయిపోయాయి సార్. రాగిణి ఇంటికి ఆఫీస్ నుంచి ఎలా వస్తుంది? సార్, గున్పేట్ నుంచి తన ఆఫీస్కి డైరెక్ట్ బస్సు లేదు సార్. ఫస్ట్ తను ఆటోలో నంది చౌక్ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి తన ఆఫీస్కి డైరెక్ట్ గా బస్ దొరుకుతుంది. రాగిణి ఆబానగర్ ఆఫీస్ నుంచి బస్ పట్టుకుని ముందు నంది చౌక్ వస్తుంది. తర్వాత షేరింగ్ ట్రాన్స్పోర్ట్ లో తన ఇంటికి సర్గున్పేట్కి వస్తుంది. కానీ మనకి రాగిణి శవం మర్దాస్పూర్ లో దొరికింది. మర్దాస్పూర్ సర్గున్పేట నుంచి 5 కిలోమీటర్లకు ముందు ఇక్కడ నుంచి కట్ అవుతుంది. మనకి రాగిణి శవం ఇక్కడ 1 కిలోమీటర్ లోపల దొరికింది. కానీ సార్, ఈ ఏరియా మొత్తంలో ఎక్కడ కూడా సీసీటీవీ లేదు. శర్మ, సీసీటీవీ లేనప్పుడు కూడా ఎన్నో కేసులు సాల్వ్ చేశారు. ఈ రూట్ మొత్తాన్ని స్కాన్ చేయండి. రాగిణి తన ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరిందో తెలుసుకోండి. రాగిణి ఎందుకు మిర్దాస్పూర్ వెళ్ళింది? తను అక్కడికి ఇష్టపడే వెళ్ళిందా లేక ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? ఇది సూసైడా లేక అబార్ట్మెంటల్ సూసైడా లేకుంటే మర్డరా?
నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఫోన్ కట్ చేయకు. నేను నీకు ఫోన్ చేసింది రాగిని కోసమే అని నీకు తెలుసు కదా. ఎందుకు? నీకే కదా తనంటే ఎక్కువ ప్రేమ. నన్నెందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నేను నిన్నే ప్రేమించాను కాబట్టి. నీ ప్రేమ వల్ల నా తలరాత ఎప్పుడో పాడైపోయింది. అక్క చెల్లెళ్ళ మధ్య సమస్యగా ఉన్నది నువ్వే కదా. నా జీవితాన్ని నాశనం చేసేసావు. రాగడిని కూడా నీ ప్రేమ వలలో వేసుకోండి. చాలా ఆపుతావు గీతాంజలి. నోర్మోయ్, ఒకవేళ నేనే అయితే నీకు ఊరి వేసి ఉండేదాన్ని. ఫోన్ పెట్టు. గీతాంజలి, ఇదంతా ఏంటి? నేను నీతో ఏం చెప్పాను? 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టదని చెప్పాను కదా. నువ్వు 37,000 రూపాయలు ఖర్చు పెట్టేశావు. 10,000లో ఏమొచ్చేస్తుంది చెప్పు యోగేందర్? మన వల్ల ఎంత అవుతుందో అంతే కొనుక్కోవాలి గీతాంజలి. ఇంత కాస్ట్లీ బ్రాండ్స్ లో బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇది కాస్ట్లీ మాత్రమే కాకుండా ఇలా చినిగిపోయి ఎక్స్పోజింగ్ గా ఉంది. నీకు చీర కట్టుకునే అమ్మాయి కావాలంటే పెళ్లికి ముందే చెప్పుండొచ్చు కదా. కానీ ఫ్యాషన్ పేరుతో నా భార్యని ఇలా చినిగిపోయిన బట్టలు ఎలా వేసుకొనిస్తాను? ఇలాంటి బట్టలు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా నీకు? మనం ఇంకా పేదవాళ్ళం అయిపోతాం. అవునా? ఇలాంటి బట్టలు మోడల్స్ వేసుకుంటున్నారు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ముందు వెళ్ళి చెక్ చెయ్యి. అడుక్కునే వాడితో నాకు పెళ్లి చేసి పెట్టారా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెయ్యొదులు. నీ హద్దుల్లో ఉండు. చెయ్యొదులు. నువ్వేం చెప్పదలుచుకున్నావు? చెయ్యొదులు. నువ్వు నీ హద్దుల్లో ఉండు, ఓకే? అక్క, నీకేమైనా పిచ్చెక్కిందా? సొంత భర్తని ఎవరైనా అలా కొడతారా? ఏ భర్త అయినా తన భార్యని ఇలా అడుగుతాడా? నీకొక విషయం చెప్పనా? నన్ను ఎంత అలా కొడతాడో తెలుసా? వీడికి సపోర్ట్ చేయడానికి వచ్చేసా. బావా, నీ అక్క వల్ల నేను సంతోషంగా ఉండలేకపోతున్నా. ఇంతవరకు నేను తన్ని కొట్టింది లేదు. బావా, దయచేసి క్షమించండి. మా అక్క బదులుగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. సార్, రాగిని సూసైడ్ చేసుకుందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా. తను 3 ఏళ్ల ముందు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి నాకు బాగా తెలుసు సార్. చాలా మంది తనని వెక్కిరించేవారు, కానీ తను గివప్ చేసేది కాదు సార్. అందరూ తను ఎగతాళి చేస్తుంటారా? అది ఇప్పుడు జరిగింది కాదు సార్, 3 ఏళ్ల ముందు జరిగింది సార్. తను ఇంటర్న్గా ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఐ ప్రిపేర్డ్ దిస్ రిపోర్ట్. ఐ ప్రిపేర్డ్ కాదు, ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ అని నువ్వు చెప్పాలి. తను ముందు విజితా మ్యామ్కి అసిస్టెంట్గా ఉండేది. కానీ రాగిని తన టాలెంట్తో ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే 6 నెలల్లోనే విజితా మ్యామ్కే కాదు, మా అందరికీ బాస్ అయిపోయింది. నేనే రాగినికి ఇంక్రిమెంట్ ఇచ్చాను సార్. తను చాలా సంతోషపడింది. తను ఖచ్చితంగా సూసైడ్ చేసి ఉండదు. తన ఎదుగుదలను నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో ఐడియా సార్. కానీ తను తన పర్సనల్ లైఫ్లో కాస్త డిస్టర్బ్ అయినట్టుంది. నీకు తన పర్సనల్ లైఫ్ గురించి ఏం తెలుసు? నాట్ మచ్ సార్. కానీ దీని గురించి అరవింద్ని అడిగితే తెలుస్తుంది అనుకుంటా. అది రాగిని మేడం ఇంకా అరవింద్ సార్ ఇద్దరు కలిసి ఒకే బస్సులో వస్తారు, ఒకే బస్సులో వెళ్తారు. ఆ రోజు సాయంత్రం కూడా వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళారు. ఏ బస్ అది? ఆ బస్ నంబర్ చెప్పండి. మేడం, బస్సు నంబర్ తెలియదు కానీ బస్సు రోజు సాయంత్రం 5 గంటలకి ఆఫీస్ ముందు నుంచి వెళ్తుంది. అవును సార్, ఈ అమ్మాయి రోజు ఈ బస్సులోనే వెళ్తుంది, కానీ ఆ రోజు ఈ బస్సులో ఎక్కలేదు సార్. ఏంటి? ఆ రోజు ఈ అమ్మాయి బస్సు ఎక్కలేదా? లేదు సార్. సరే, ఈ బస్సులో తనతో పాటు ఇంకొక అతను వస్తుంటాడు కదా సార్. అతను వస్తూ ఉంటాడు, కానీ ఆ రోజు అతను ఈ బస్సు ఎక్కలేదు సార్. ఒకవేళ రాగిణి ఆ రోజు అరవింద్తో వెళ్ళుంటుందా? అరవింద్ ఎక్కడున్నాడో తెలుసుకుని స్టేషన్కి రప్పించాలి. ఓకే సార్. సార్, రాగినికి ఆ రోజు రాత్రి ఏమైందో నాకు తెలియదు సార్. రాగిణి నువ్వు కలిసే ఆ బస్సులో వెళ్తారు, కానీ ఆ రోజు మీరిద్దరూ ఆ బస్సులో ఎక్కలేదు. చెప్పు, రాగిణిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? సార్, ఒక పని మీద నేను విదిశా వెళ్లాల్సి వచ్చింది. నేను ఆ బస్సులో ఎక్కలేదు సార్, కానీ రాగిణి అయితే ఆ బస్సులోనే ఎక్కింది. సారీ అబ్బా, ఈరోజు బస్సులో నేను నీకు కంపెనీ ఇవ్వలేను. అందులో ఏముంది, పర్వాలేదు, నేను వెళ్తానులే. కానీ డ్రైవర్ రాగిణి ఆ బస్సులో ఎక్కలేదంటున్నాడు. రాగిణి ఎక్కడ నువ్వు కళ్ళతో చూసావా? సార్, చూడలేదు, కానీ రోజు మేము ఆ బస్సులోనే వెళ్తాం సార్. బస్సు వాడు అబద్ధం చెప్తున్నాడా ఏంటి? ఎందుకంటే రాగిణి నంది చౌక్ నుండి బస్సు ఎక్కుతుంది. బస్ స్టాప్కి వెళ్ళి రాగిణి బస్సు ఎక్కడ ఎవరైనా చూసారేమో కనుక్కుందాం. మిగతా ప్యాసింజర్స్తోనూ మాట్లాడదాం.
మనం ఉన్నదే నలుగురమే కదమ్మా, ఇంకెందుకమ్మా ఇంకో ఫ్లోర్ కట్టాలి? నాన్న, ఇన్ని రోజులు మనం తల వంచుకొని జీవించాం. కానీ ఇప్పుడు మనం తల ఎత్తుకునే అవకాశం దొరికినప్పుడు సంతోషంగా ఉందాం నాన్న. ఒకవేళ ఇంకోసారి మీరు బీడీ తాగితే నిజంగానే మీతో నేను మాట్లాడను. కానీ నందిచాప్ బస్ స్టాప్ దగ్గర రిక్షా వాడు నాకు దొరికాడు. వీడు రాగిణిని సాయంత్రం ఎక్కడో చూశాడంట. కానీ వీడేం చెప్తున్నాడంటే రాగిణి బస్సులో కాదు ఎవరితోనో బైక్లో వచ్చిందని చెప్తున్నాడు. మీరేం చూసారో చెప్పండి. ఆ రోజు సాయంకాలం బైక్లో వచ్చి దిగారు ఒక అబ్బాయితో. తను హెల్మెట్ వేసుకున్నాడు. ఈ అబ్బాయా? బస్సులో ఎప్పుడు తనతో ఇతనే వస్తాడు. తను వేరెవరో. బండి నంబర్ తెలియదు కానీ అది రెడ్ కలర్ బైకు. అప్పుడు టైం ఎంత? దాదాపు 6-7 ఉంటుంది. మ్యామ్, ఇక్కడ చుట్టుపక్కల సీసీటీవీ కూడా లేదు. అరే, ఎక్కడో ఒక చోటు ఖచ్చితంగా ఒకటైనా ఉంటుంది. చెక్ చెయ్యి. దగ్గరలో పెట్రోల్ పంప్ ఉంది కదా, అవును. అక్కడ సీసీటీవీలో రాగిణి ఏ బైక్ లో వచ్చిందో రికార్డ్ అయి ఉంటుంది. చెక్ చేయండి. రాగిణి గారు లేదే కదా? అవును సార్. మ్యామ్కి పార్సల్ వచ్చింది. ఆ బైక్ అతని గురించి ఏం తెలియలేదు. కానీ ఆ రోజు సాయంత్రం రాగిణి నంది చౌక్లోని ఒక పెట్రోల్ బంక్లో సీసీటీవీలో క్యాప్చర్ అయింది. తను సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక క్యాబ్ ఎక్కింది. చూడండి. ఎవరి క్యాబ్ ఇది? అసలు నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చంపావో మర్యాదగా చెప్పు. సార్, నేను ఒప్పుకుంటున్నాను. ఆ అమ్మాయి నా టాక్సీలో ఎక్కింది. ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? సార్, నాకు అసలు ఏమీ తెలీదు. నేను రోజు టాక్సీ నడుపుతాను. ఎవరెక్కడ దిగుతారో నాకు అసలు గుర్తులేదు సార్. పర్లేదు, మేము గుర్తు తెప్పిస్తాం. గుర్తు తెప్పించండి. సార్ 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 నాకు గుర్తొచ్చింది సార్. సార్, నేను ఆ అమ్మాయిని మిర్దాస్ రోడ్లో వదిలిపెట్టాను సార్. అప్పుడు టైం ఎంత? సార్, అప్పుడు 8 అయి ఉంటుంది సార్. అప్పుడు బండ్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? సార్, ఆ అమ్మాయి తప్ప 3 సవారీలు ఉన్నారు సార్. ఆ 3 ఎవరు? వాళ్ళెవరో నాకు తెలియదు సార్. రోజు టాక్సీ నడుపుతున్నాను సార్. వేరే చోట నుంచి ఎక్కుతారు. వాళ్ళు ఎక్కడ దిగారో నీకు గుర్తుండే ఉంటుంది సార్. అది మొదటి సవారీ కీర్తినగర్లో దింపాను సార్. ఇంకా రెండోది విరందాపూర్, ఇంకా మూడోది మాల్వీపూర్ దగ్గర సార్. ఆ అమ్మాయి రాగిణి రోజు నంది చౌక్ నుంచి సద్గున్పేట్కి వెళ్ళడానికి షేర్ ఆటోలో ఎక్కేది. తను మిర్దాస్ రోడ్డుకి ఎందుకు వెళ్తుంది? ఆ విషయం నాకు తెలియదు సార్. పర్వాలేదు, మేము తెలుసుకుంటాం. ఇతని ట్యాక్సీని ఫారెన్సిక్ చేయించు. నిమిష్, నీ ట్యాక్సీలో ఈ వాలెట్ బార్కోడ్ ఉంది కదా? అవును సార్, ఉంది. నువ్వు పాసెంజర్స్ పేమెంట్స్ ఎలా తీసుకుంటావు? ఈ వాలెట్టా లేక క్యాషా? సార్, ఈ వాలెట్తోనూ క్యాష్తోనూ రెండింటితోనూ సార్. ఆ రోజు ఆ 3 పేమెంట్ ఎలా చేశారు? సార్, ఒక సవారీ అయితే ఆన్లైన్ చేశారు సార్, మిగతా వాళ్ళు క్యాష్. ట్రాన్సాక్షన్ చూపించు. ఆ అబ్బాయిని ఎక్కడ దింపావో
ఆ లొకేషన్ చూపించు. రండి, దిగండి. అవును సార్, ఇక్కడే తనని దింపాను సార్. ఆ చోటు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడే రాగిణి శవం దొరికింది. సార్, ఇక్కడ కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి. రాగిణి ఒకవేళ ఇక్కడ ఎవరింటికైనా వచ్చిందేమో. ఆ రాత్రి రాగిణిని ఇటుగా రావడం ఎవరైనా చూసుంటారేమో. రాగిణికి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని వాళ్ళ కుటుంబంలో ఎవరూ చెప్పలేదు. అయినా తెలుసుకో. ఓకే సార్, పదండి. సమన్ సార్, ఆ రోజు క్యాబ్ వాడికి రమేష్ కుమార్ పేరులో ఒకడు ఈ వ్యాలెట్ నుంచి పే చేశాడు. సార్, వీడు కిర్కీనగర్లో ఉంటున్నాడు. నేను వాడిని పిలిపించాను. ఓకే. సార్, నేను తన క్యాబ్ ఎక్కింది. నా వెనకాల సీట్లోనే కూర్చుంది. ఈ అమ్మాయితో ఎక్కడ దాకా ట్రావెల్ చేశావు? తను మెర్దాస్ రోడ్ అనుకుంటా. ఈ అమ్మాయి, నువ్వు, ఇంకా టాక్సీ డ్రైవర్ తప్ప ఇంకా ఎంతమంది ఉన్నారు? సార్, 2 ఉన్నారు. ఒక అంకుల్ ముసలివాడు దగ్గుతూనే ఉన్నాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, తన పేరు పియాంగ్. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఏమో సార్, తెలీదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరికి తెలుసా? సార్, చూసినప్పుడైతే నాకు అలా అనిపించలేదు. కానీ ఆ అబ్బాయి ఏదో ఒక తొందరలో ఉన్నాడు సార్. వాడు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాలని కంగారు పడుతూ ఉన్నాడు సార్, అంతే. ఎంతైనా మావాడి ఫంక్షన్ కదా, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. క్యాబ్ డ్రైవర్ ఆ అబ్బాయి మాల్వీపూర్లో దిగినట్టు చెప్పాడు. అక్కడికేదో ఫంక్షన్కి వెళ్ళాడట. మాల్వీపూర్లో బ్యాంక్వెట్ హాల్, పార్టీ హాల్ అన్నింటినీ ఎంక్వైరీ చేయి. ఫంక్షన్ ఎక్కడ జరిగిందో తెలుసుకో. శర్మ, ఆ అబ్బాయిని ఎలాగైనా వెతుకు. రాగిణికి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆ అబ్బాయికి తెలుస్తుందేమో. సార్, మిర్దాస్పూర్లో కూడా ఎంక్వైరీ చేశారు. కానీ ఆ రాత్రి రాగిణి అక్కడ ఉన్నట్టు ఏ ఒక్క విట్నెస్ కూడా చెప్పడం లేదు సార్. సార్, రాగిణి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫ్యామిలీ మిమ్మల్ని చూడాలంట. రాగిణి ఆన్లైన్లో తాడు తెప్పించిందా? అది ఇప్పుడు డెలివరీ అయిందా? అవును సార్. తను ఈ తాడును ఎందుకు ఆర్డర్ చేసిందో అర్థం కావట్లేదు. తను 2 నెలల్లో 3 సార్లు దీన్ని ఆర్డర్ చేసింది. ఈ తాడుని ఆర్డర్ చేసిన అకౌంట్ పేరు గీతాంజలి 123. అది మీరే కదా? సార్, అది నా అకౌంటే. మేమిద్దరం ఒకే అకౌంట్ యూజ్ చేసేవాళ్ళం. ఏ తాడుతో రాగిణి ఊరేసుకుందో ఈ తాడు కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంది. అవును సార్, అందువల్లే ఇది మీకు చెప్పాలనుకున్నాను. కానీ రాగిణి సూసైడ్ చేసుకోదు అన్నారు. కానీ మీ పెద్ద కూతురు రాగిణి 2 నెలలుగా తాడు తెప్పిస్తున్నట్టు చెప్పింది. అయితే రాగిణి 2 నెలలుగా సూసైడ్ గురించి ఆలోచిస్తుందా? సార్, ఇప్పుడు నాకు ఫ్యామిలీ వాళ్ళ మీదే డౌట్ వస్తోంది. వాళ్ళకి రాగిణి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలిసేమో వాళ్ళు మనల్ని తిప్పిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఏదైనా దాస్తున్నారంటే ఈ కేసులోని కథ వేరేదో ఉంది. ఇలా కూడా అయిండొచ్చు సార్. రాగిణి ఇంట్లో వాళ్ళు 2 నెలలుగా తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారేమో. ఆన్లైన్లో తాడును కొనడం ప్లాన్లో భాగమేమో. సార్, తాడుని అక్క అకౌంట్ నుంచే తెప్పించారు. సార్, ఒకవేళ తన్ని ఇంట్లో మర్డర్ చేసి శవాన్ని చెట్టుకు వేలాడదీశారేమో. వాళ్ళు ఇరుక్కోకూడదని. మర్డరా సూసైడా అని మనల్ని తిప్పిస్తున్నారు. ఆ ఇంట్లో అన్ని ఖర్చులు మొత్తం పూర్తిగా రాగిణి డబ్బుతోనే నడిచేది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బంగారు గుడ్డు పెట్టే బాతుని ఎందుకు చంపుతారు? బహుశా వాళ్ళు హానర్కి లింక్ చేశారేమో. రాగిణి ఒకవేళ ఎవరైనా అబ్బాయిని ప్రేమించుంటే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చలేదేమో. అరవింద్ రాగిణికి చాలా క్లోజ్. కానీ రాగిణితో వాడికి ఎఫ్ఐఆర్ అన్నట్టు ఒప్పుకోవడం లేదు. కానీ రాగిణి ఆ రోజు రాత్రి ఇంకెవరినైనా కలవడానికి మిర్దాస్పూర్ వెళ్ళిందా? సార్, మిర్దాస్పూర్లో ఏమీ దొరకడం లేదు. రాగిణి సోషల్ మీడియా అకౌంట్ని చెక్ చేయండి. ఎందుకంటే ఈ తాడు ఈ కేసులో ఎన్నో ముళ్ళు వేసింది. రాగిణి మరణానికి ఈ తాడుకి ఏదో సంబంధం ఉంది. గీతాంజలి, గీతాంజలి, అల్లుడు గారు, మీరిద్దరూ ఇలా ఇక్కడ
మావయ్య గారు గీతాంజలి ఏదో తప్పుగా అనుకుంటుంది అనుకుంటా. నేను తనకి చెప్తాను. తప్పుగా అనుకున్నది నేను కాదు నానా. వీడికి దీనికి ఏదో అఫేర్ ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావక్క? మీ ఇద్దరి మధ్య గొడవల్లో బావకి సపోర్ట్ చేశానని ఏదైనా మాట్లాడతావా? ఇలా చూడు, నువ్వు అమాయకురాల్లా నటించడానికి ప్రయత్నించొద్దు. చెప్పేది సరిగ్గా విను. నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అనుకుంటే నాకు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతేగాని నీ చెల్లిని ఇలా అవమానించుకో. అయితే నీతో పాటు మాట్లాడుతున్నావే. నువ్వు నీ హద్దుల్ని దాటుతున్నావక్క. హద్దుల్లో దాటేది నువ్వు. నన్ను హద్దుల్లో ఉండమంటావా? గీతాంజలి, నువ్వు మా దగ్గర ఏదో చెప్పకుండా దాస్తున్నావా? రాగిని ఎప్పుడు నీకు అల్లుడు గారికి జరిగిన గొడవల్లో మధ్యలో వస్తూ ఉండేదని, దానివల్ల గాని నువ్వు... వాళ్ళిద్దరి మధ్య ఉన్నది నేనేమ్మా. ఒకవేళ మీకు మీ గౌరవమే ముఖ్యం కాదనుకుంటే తనకి నా భర్తకి అఫైర్ ఉన్నట్టు వెళ్ళి పోలీసులకు చెప్పండి. నేను అదే అనుకుంటున్నాను. పోలీసులు వాడిని తీసుకెళ్లి లోపలికి తోసి కొట్టాలి. ఆ రోజు మాల్వీపూర్లో ఒక పార్టీ హాల్లో ఒక అబ్బాయికి ఫంక్షన్ జరిగింది. రమేష్ చెప్పిన ప్రకారం ఏ అబ్బాయికి ఫంక్షన్ జరిగిందో వాడి అన్న కొడుకు. మేము ఆ ఫంక్షన్ గెస్ట్ లిస్ట్ని తీసాం. ఆ పిల్లాడి తాలూకా బాబాయ్, పెద్దనాన్న, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. మీ ట్యాక్సీలో కూర్చున్న అబ్బాయి ఈ ఫొటోస్లో ఉన్నాడేమో చెప్పండి. సార్, ఆ అమ్మాయి ఆ మాల్వీపూర్ ముందే ఎక్కడో దిగినట్టుంది. ఎక్కడ దిగిందో ఆ పేరు చెప్పు. అది మిర్దాస్పూర్ సార్. ఆ రోజు రాత్రి నువ్వు, ఆ ట్యాక్సీ డ్రైవర్, ఆ అమ్మాయి తప్ప ఇంకెవరైనా ఉన్నారా? సార్, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? నీకు తెలుసా? నాకు తెలియదు సార్. వినయ్, రమేష్ ఇంకా క్యాబ్ డ్రైవర్, వీళ్ళు ముగ్గురు చెప్పింది కూడా కరెక్టే. నేను చెక్ చేశాను సార్. నిజంగానే వాళ్ళు ముగ్గురు పరిచయం లేని వాళ్ళు. ముగ్గురు చెప్పేది నిజమే అయి ఉండొచ్చేమో. ఈ ముగ్గురు కాకుండా ఆ క్యాబ్లో ఇంకెవరో ఉన్నారు. బృందాపూర్లో దిగినవాడు. వాడెవరనేది మనం కనిపెట్టాలి. ఆ ముగ్గురికి చెప్పి స్కెచ్ తీసుకోండి. ఓకే సార్. సార్, ఆ రోజు సాయంత్రం రాగిని కలీగ్ దిలీప్ నంబర్ నంది చౌక్లో యాక్టివ్గా ఉంది. పైగా ఆ టీ కొట్టువాడు ఏ బైక్ గురించి చెప్పాడో అది తన దగ్గర ఉంది. ఆ రోజు నేను తనకి లిఫ్ట్ ఇచ్చాను సార్, కానీ నేను తన్ని నంది చౌక్లో దింపేశాను సార్. అదే అడుగుతున్నాను. ముందే ఎందుకు చెప్పలేదు? ఏంటి ప్లాన్? ప్లానే ఉంటుంది సార్. మీరు అనవసరంగా నా మీద అనుమానపడుతున్నారు. ఆ రోజు తనని ఎందుకు ఇంటి దగ్గర డ్రాప్ చేయలేదని నేనే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎమోషనల్ డ్రామా ఆపు, నిజం చెప్పు. సార్, నేను చెప్పేది నిజమే సార్. ఒకవేళ నేను తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే తిరిగి నా ఇంటికి రావడానికి 15 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అందువల్లే నంది చౌక్ దగ్గరే దింపేమని రాగిని నాతో చెప్పింది సార్. తను షేరింగ్ క్యాబ్లో వెళ్తానంది. సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఒక నిమిషం. పారిపోవాలని ఆలోచించుకో, లేదంటే చాలా బాధపడతావు. వీడేదో దాస్తున్నాడు. ఆ రోజు రాత్రి వీడి యాక్టివిటీస్ అన్ని కనుక్కోండి. ఓకే సార్. సార్, రాగిని డీటెయిల్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఉరివేయడం వల్ల తను చనిపోయింది. చనిపోవడానికి ముందు తన్ని గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళంతా కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. వాళ్లే తన్ని చంపేసి తాడుతో కట్టి చెట్టుకు వేలాడదీసుంటారు. కానీ ఆ రేపిస్ట్ ఎవరు? రేపిస్ట్ని వదిలేవు. రాగిణి ఎందుకు మిర్దాస్పూర్ వెళ్ళిందో ఇంకా మనం కనిపెట్టలేకపోయాం. చెప్పు సార్. బృందాపూర్లో ఆ 4వ వాడి స్కెచ్ ఐడెంటిఫై చేశారు. వాడి పేరు మంజుల్ సార్. తీసుకురండి వాడిని. అవును సార్, ఆ అమ్మాయి క్యాబ్లోనే వచ్చింది, మిర్దాస్పూర్లోనే దిగింది. ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపారు. ఒకవేళ నీకేమైనా తెలిస్తే చెప్పు. సార్, తను నా కూతురు లాంటిది. ఆ రాత్రిపూట ఒంటరిగా ఎందుకు వచ్చిందా అని నేనే షాక్లో ఉన్నా. బాబు, ఒక్క నిమిషం చెప్పండి. ఇన్ని రోజులుగా ఇక్కడికి చాలా మంది పోలీసులు వస్తూ పోతూ ఉన్నారు.
విషయం ఏంటి? ఏముందో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కదా, దానికే ఎంక్వైరీ ఏంటి? అది 1 కిలోమీటర్ దూరంలోనే కదా జరిగింది. పోలీసులు ఎందుకు ఇక్కడ అడుగుతున్నారు? సార్ కమిన్. సార్, నేను రాగిణి సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేశాను. సార్, గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రోజైతే రేపు జరిగిందో ఆ రోజు ఈ యోగేంద్ర అనే వాడికి బర్త్డే విష్ చేసింది. ఒకవేళ రాగిణి వీడి బర్త్డే పార్టీ అటెండ్ చేయడానికి వెళ్ళిందేమో, అందుకే మిర్దాస్పూర్లో దిగుంటుంది. కానీ సార్, వీడు సరక్పూర్లో ఉంటున్నాడు. రాగిణిని అక్కడే పికప్ చేసుకున్నాడేమో. సార్, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యోగేందర్ రాగిణి వాళ్ళ అక్క గీతాంజలి హస్బెండ్. గీతాంజలికి వీడికి డివోర్స్ అవ్వబోతోంది. వాట్? ఏమైంది? యోగేందర్ పేరు విని మీరెందుకు సైలెంట్ అయ్యారు? సార్, వీళ్ళు వాడి గురించి ఏం చెప్పరు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, వాడు నాకు డివోర్స్ ఇచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. రాగిణి కూడా పెళ్లి చేసుకోవాలనుకుందా? సార్, రాగిణి ఎప్పుడు నన్నే తప్పుగా అనుకునేది. కానీ వాడి నిజ స్వరూపం తనకు తెలీదు. సార్, వాడు ఒక నంబర్ 1 దుర్మార్గుడు సార్. నాకంటే ముందుగా ఒక పశువుని పెళ్లి చేసుకున్నాడు. పశువునా? వాడికి మానసిక పరిస్థితి బాలేదు. వాడి జాతకంలో 2 పెళ్లిళ్ళకే యోగం ఉందట. ముందు పశువుని చేసుకున్నాడు, తర్వాత నన్ను, ఆ తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని చూశాడు. సార్, నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను సార్. సార్, నిజంగానే నా జాతకంలో 2 పెళ్లిళ్ళ యోగం ఉంది సార్. నీ రాహు కేతు అన్నిటినీ మార్చేస్తాను. చెప్పు, ఎవరెవరితో కలిసి గ్యాంగ్ రేప్ చేశావు? సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? నేను అలాంటి వాడిని కాదు సార్. రాగిణికి తన అక్క గురించి బాగా తెలుసు సార్. ఇప్పుడు రాగిణి లేదు. నీ కథలు వినడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. టైం వేస్ట్ చేయకుండా చెప్పు. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. నేను అలాంటిదేం చేయలేదు సార్. సార్, నాకెందుకో గీతాంజలి తన చెల్లెల్ని మర్డర్ చేపించింది అనిపిస్తుంది సార్. అలాగా? తనెందుకు తన సొంత చెల్లెల్నే చంపుతుంది? సార్, 15 లక్షలు అడిగింది సార్ నా నుంచి విడిపోవడానికి. రాగిణి నాకు సపోర్ట్ చేసింది సార్. తన అక్కకి వ్యతిరేకంగా కోర్టులో స్టేట్మెంట్ ఇస్తా అని చెప్పింది. నాకు పూర్తి నమ్మకం ఉంది సార్. గీతాంజలి డబ్బుల కోసమే తన చెల్లిని చంపేసింది. చెప్పు. సరే సార్. సార్, ఈ లేడీ ఆ రాత్రి విషయం జరిగిన దాని గురించి మాట్లాడారంట. సార్, రోజు ఇక్కడికి ఇంతమంది పోలీసులు రావడం చూస్తున్నాం, కానీ ఇంతవరకు ఒక్కరు కూడా ఏమైందని అడగలేదు. నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని కదా. విషయం ఏంటంటే మేము ఒక అమ్మాయిని వెతుకుతున్నాం. ఈ అమ్మాయిని మీరు... సార్, నేను రోజు రాత్రులు ఇక్కడికి కుక్కలకి బిస్కెట్లు వేయడానికి వస్తూ ఉంటాను. మీరు 15వ తారీఖున ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? తనని నేను చూడలేదు సార్, కానీ ఒక అమ్మాయి అరుపు మాత్రం వినిపించింది. అది కూడా అదిగో ఆ పక్క నుంచి. ఏ సైడ్ నుంచి ఆ గొంతు వినిపించిందో మీరు అక్కడికి వెళ్ళి చూసారా? లేదు బాబు, అక్కడ చీకటగా ఉంటుంది, అందువల్ల నేను అడలేదు. అంటే ఆ అమ్మాయిని చూడలేదా? నేను వెళ్ళలేదు సార్, గొంతు మాత్రమే విన్నాను. ఇప్పుడు చూడలేదు. ఏ డైరెక్షన్ నుంచి ఆ అమ్మాయి గొంతు వినిపించిందో టాక్సీ డ్రైవర్ రాగిణిని అక్కడే దింపాడు. సార్, ఒకవేళ తను ఒంటరిగా ఉండడం చూసి ఎవరైనా తన్ని కిడ్నాప్ చేశారేమో, రేప్ చేసి చంపేసి ఉంటారు. అవకాశం ఉంది. ఈ ఏరియాలో తాగుబోతులు జులాయిల్ని లైనప్ చేయండి. ఓకే సార్. శర్మ. సార్, దిలీప్ ఆ రోజు ఇంటికి వెళ్ళలేదు. పైగా అతను ఆ రోజు సంతూరి లాడ్జ్లో ఉన్నాడు. ఈ లాడ్జ్ క్రైమ్ సీన్ నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఇంకో విషయం సార్, దిలీప్తో పాటు వాళ్ళ అక్క గీతాంజలి కూడా ఉంది. ఇద్దరిని పిలు. మీరిద్దరూ 9:30 వరకు లాడ్జ్లో ఉన్నారు. 10 గంటలకి రాగిణి మర్డర్ జరిగింది. ఏం ప్లాన్ జరిగింది? యాక్చువల్లీ సార్, మా ఇద్దరికి అఫైర్ ఉంది. అందువల్లే మేము నిజం చెప్పలేకపోయాం సార్. ఇంతకు ముందే నువ్వు 2 సార్లు అబద్ధం చెప్పావు. ఇంకా నువ్వు అబద్ధం చెప్తే నిన్ను ఊరేస్తాను. అర్థమైందా? చెప్పు. సార్, నేనెందుకు నా చెల్లెల్ని చంపుతాను సార్? మేము మాత్రం కాదు, నీ భర్త కూడా నువ్వే చంపావనుకుంటున్నాడు. సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. రాగిణికి తన బాస్తో కూడా అఫైర్ ఉండేది సార్. వాడు కూడా ఏదో చేసి ఉండొచ్చు కదా. బాస్ ఏ వాగుతున్నారు ఇన్స్పెక్టర్? మాకు తెలిసింది ఇదే. మీరు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చింది. ప్రమోషన్ పైన ప్రమోషన్ ఇచ్చింది. ఆవిడ దగ్గర టాలెంట్ ఉంది, అందుకే ఇచ్చాను. మీ దగ్గర నాకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయా? సార్, దిలీపే చెప్పాడు. చెప్పు. సార్, నాకు విజయ్తోనే చెప్పింది. సార్, నేను దిలీప్తో రాగిణి గురించి, బాస్ గురించి ఏమీ చెప్పలేదు సార్. వాడెందుకు ఇందులో నన్ను ఇరికిస్తున్నాడో అర్థం కావడం లేదు. సార్, ఇంతవరకు మనకు తెలిసిన సస్పెక్ట్స్లో ఎవరి స్పామ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు సార్. శర్మ, సస్పెక్ట్స్ ఇప్పుడే ముందుకు రావడం మొదలెట్టారు. ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తెలుసుకోండి. మనందరం ఏదో ఒక డీటెయిల్ని మిస్ చేస్తున్నాం.
రాగిని, నీ జాతకాన్ని చూస్తుంటే నువ్వు ఏదో పెద్ద మిరాకిల్ చేయబోతున్నావు. కానీ ఒక దోషం ఉంది. అదే నీ సమస్యలకి కారణం. ఏం దోషం అది? పెద్దనే దోషం. సార్, మేము ఆ ముగ్గురు గురించి అన్ని డీటెయిల్స్ చెక్ చేశాం సార్. నిమేష్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ఏంటవి? తను వర్కాలిక్ సార్. 3 షిఫ్టుల్లో ట్యాక్సీ నడుపుతుంటాడు. కానీ ఆ రోజు తర్వాత అతను ట్యాక్సీ నడపలేదు, కనీసం ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేదు. భయపడిపోయాడా? ఏమో తెలియదు సార్. ఇక రమేష్, అతను ఆఫీస్కి వెళ్ళలేదు, వినయ్ కాలేజ్కి వెళ్ళలేదు. ఈ ముగ్గురు ఒకేలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకునే టైం దగ్గర పడింది. సార్ నేనేం చేయలేదు సార్, నాకు ఒంట్లో బాగాలేదు. అబద్ధం చెప్పామంటే తాట తీస్తాను. చెప్పావు. రమేష్, మంజు, వినయ్ అందరూ చెప్పేశారు. చెప్పావు. రండి మేడం, సర్గంపేట్ 50 రూపాయలు. వద్దనయ్య, నేను మిర్దాస్ రోడ్లో ఉండే చెరువు దారిలో వెళ్ళాలి. అయితే సరే మేడం, అక్కడే వదిలేస్తాను. రండి కూర్చోండి. ఆ అమ్మాయి వెనకాల సీట్లో కూర్చుంది. ఆ కారులో ఉన్న అబ్బాయిలు ఆ అమ్మాయితో తప్పుగా నడుచుకున్నారు సార్. నేను అమ్మాయిని కాపాడాలనుకున్నాను సార్. అందువల్ల అమ్మాయిని మిర్దాస్ రోడ్లో దింపాను సార్. వాళ్ళు నన్ను చంపేస్తానని భయపెట్టారు సార్. వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను సార్. వాళ్ళు ముందుకెళ్ళాక బండి ఆపమన్నారు సార్. ఇంకా అమ్మాయిని రేప్ చేశారు సార్. నేను అసలు ఏం చేయలేదు సార్. అయ్యో, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. సార్ నేను చెప్పలేదు సార్. మీరు ముగ్గురు మృగాలుగా మారి ఆ అమ్మాయిని క్రూరాతి క్రూరంగా చంపేశారు. నువ్వు తను నీ కూతురు లాంటిది అన్నావు కదా, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశావు కదా? లేదు సార్, లేదు, మేము ఆ అమ్మాయిని ప్రాణాలతోనే వదిలేసాము సార్. అవును సార్, మేము రేప్ చేసి అలాగే వదిలేసాం సార్. సార్ మేము అక్కడి నుంచి వెళ్ళినప్పుడు తన ప్రాణాలతోనే ఉంది సార్. నిజంగా మేము తను చెప్పలేదు సార్. 7 మంగళవారాల పాటు ఇలాగే నీటిలో తాడుని వదలాలి. ఆ తర్వాత నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ నెల తాడు ఎప్పుడూ నీ చేతి నుంచి తీయకు, సరేనా? చెప్పు. అందరి తర్వాత చివరిగా నువ్వు మంజుల్ని 11 గంటలకి బృందాపూర్లో వదిలేవు. తర్వాత నీ ట్యాక్సీ ఖాళీ అయింది. అయినా నువ్వు ఇంటికి వెళ్ళలేదు. చెప్పరా? పొద్దున్న ఇంటికి వెళ్ళావు. రాత్రంతా ఎక్కడున్నావు చెప్పు, లేదంటే నీ మీద రేపు మర్డర్ కేసులు పెడతాను. వద్దు సార్, వద్దు, అలా చెయ్యొద్దు సార్. సార్ నేను ముందు రేప్ చేయలేదు సార్. కానీ అమ్మాయి మళ్ళీ ఆ అమ్మాయి జ్ఞాపకాలే వచ్చింది. ముందు ఆ ముగ్గురిని ఇంట్లో వదిలేను, ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాను సార్. ఒక్క నిమిషం. కానీ ఆ గ్యాంగ్ మోటివ్ వేరే సార్. నేను తనకి పాఠం నేర్పించాలనుకున్నా. నాకు తెలుసు తను రోజు షెరిన్ టాక్సీలోనే వస్తూ ఉంటుంది. అందుకే ప్లాన్ వేశాను. నేను ఇంకా వినయ్ వేరే చోట్లోంచి ఎక్కాము. కానీ మేమంతా బండిలో కూర్చున్నాక ఆ అమ్మాయి బండిలో ఎక్కలేదు. నేను ఆ అమ్మాయి పక్కింటి వాడిని కాబట్టి సేఫ్గానే ఉంటుందని బండిలో ఎక్కింది సార్. తనని తాకడానికి నేనే ముందు ట్రై చేశా. ముందు కూర్చున్న రమేష్ పంపించిన మెసేజ్ని నేను చదివాను. ఏంటిది? వీళ్ళేం చేస్తున్నారు? అన్న బండి ఆపండి. డ్రైవర్ తనని దింపిన వెంటనే మేము తనని పట్టుకున్నాము. తనేం తప్పు చేసింది? ముందే తనకు అర్థమయ్యేలా చెప్పాను. తన ఇల్లు మా ఇంటికన్నా పెద్దగా ఉండకూడదని. కానీ అది నా మాట వినలేదు. నేను ఆ జాతి వాళ్ళ ఇంట్లోంచి నీళ్లు కూడా తాగను. వాళ్ళ ఇంటి నీడ మా ఇంటి మీద కూడా పడకూడదని అనుకున్నాను. శర్మ, సార్ నేను విన్నాను, ఇలాంటి చిన్న ఊళ్ళలో క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఇలాంటి హత్యలు చేస్తూ ఉంటారు. కానీ ఈ రాగిణికి జరిగింది చాలా దారుణం సార్. వాళ్ళు రాగిణిని చీప్గా చూసేవారు. కానీ చీప్ రాగిణి కాదు, వాళ్లే చీప్ అయిన వాళ్ళు. ఇంకా ఆలోచనలు. వాళ్ళు రాగిణిని ఎందుకు చంపారంటే రాగిణి ఇంటి నీడ వాళ్ల మీద పడకూడదని. అందుకే ఒక అమాయకురాల్ని చంపేశారు. ఇక ముందు వాళ్ల నీడే వాళ్ళని చూసి అసహ్యించుకుంటుంది. ఎవరైతే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూస్తారో వాళ్లే సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు.